జీఈఆర్డి ఎందుకు వస్తుంది? సో ఈ జీఈఆర్డి అనేది మనకి బేసికలీ అందరికీ ఇప్పుడు మన జనాభాలో ప్రతి ఒక్కళ్ళు ఎవరిని అడిగినా కూడా సంవత్సరంకో 2-3 సార్లు నాకు యాసిడ్ రిఫ్లక్స్ వచ్చిందని అంటారు. ఎందుకంటే మనం ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్‌కి వెళ్ళినా, లేకపోతే జనాలు ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా, లేకపోతే బాగా రిచ్ ఫుడ్ కడుపు నిండా తిన్నా, ఎస్పెషల్లీ నాన్ వెజ్ లాంటివి, ఆయిలీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ లాంటివి బాగా కడుపు నిండా తిన్నా, ఆల్కహాల్ స్మోకింగ్ చేసే వాళ్ళకి, ప్రెగ్నెన్సీలో ఉన్న లేడీస్కి వాళ్ళకి, ఎందుకంటే యూట్రస్ సైజ్ పెరిగి దానిలో తిరిగి రావడము, దాని బాగా లావు ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ చాలా కామన్ సిమ్టమ్ జీఈఆర్డి అనేది. ఇవన్నీ కాకుండా మనకి కొంతమందికి ఎండోస్కోపీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఈ జీఈఆర్డి ఫ్యాక్టర్స్ కాకుండా లోకల్ ఫ్యాక్టర్స్, మన ఫుడ్ పైప్ స్టమక్ జంక్షన్లో ఇక్కడ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అని ఒకటి ఉంటుంది. ఇదేంటంటే మనకి ఇప్పుడు ఇమాజిన్ మన ఫుడ్ పైప్ ఇది ఒక రోడ్ అనుకోండి. ఇక్కడ ఫుడ్ మనం మింగిన ఫుడ్ ఇలా కిందకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఎల్ఈఎస్ ఒక టోల్ గేట్ లాగా, అక్కడికి వచ్చినప్పుడు ఆ టోల్ గేట్ ఓపెన్ అయ్యి ఫుడ్ లోపలికి కడుపులోకి వెళ్తుంది. ఫుడ్ కడుపులోకి వెళ్ళిన తర్వాత మన కడుపులో ఫుడ్, మనం తిన్న ఫుడ్, దాంతో కలిపిన యాసిడ్, దాంతో కలిపిన ఇంటెస్టైనల్ సెక్రీషన్స్, బైల్ అనేది, మనం మింగిన గాలి అన్నీ కలుస్తాయి. కలిసి స్టమక్ నెక్స్ట్ ఒక 3-4 గంటల్లో స్లోగా దాన్ని ఖాళీ చేస్తుంది. ఆ ఖాళీ చేసింది తెలిసాక మనం నెక్స్ట్ మీల్కి రెడీ ఉంటాం అనమాట. ఈ ప్రాసెస్ టైంలో మనకి తిరిగి రాకుండా ఈ టోల్ గేట్, ఈ వాల్వ్ ప్రివెంట్ చేస్తుంది ఏం తిరిగి రాకుండా. ఇది మనలో కొంతమందిలో వేరియస్ ఫ్యాక్టర్స్ వలన, ప్రెగ్నెన్సీ వలన, ఒబిసిటీ వలన, ఫుడ్ హ్యాబిట్స్ వలన లూజ్ అయిపోద్ది అనమాట. ఇలా లూజ్ అయిపోయి దాన్ని 2 లాక్స్ ఎల్ఈఎస్ అంటే లోవర్ ఈసోఫేజియల్ లూజ్ అయిపోవడానికి లాక్స్ ఎల్ఈఎస్ అంటారు. హైటస్ హెర్నియా అంటే ఫుడ్ పైప్ స్టమక్ జంక్షన్ కడుపులో ఉండేది ఛాతీలోకి రావడం, మైగ్రేట్ అయినప్పుడు దాన్ని హైటస్ హెర్నియా అంటారు. వీళ్ళిద్దరికీ ఈ జీ జంక్షన్ అనేది ఫెయిల్ అయ్యి వాళ్ళకి పర్మనెంట్గా రిఫ్లక్స్ వస్తూ ఉంటుంది అనమాట.